మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండిపేటలోని ఒక భూ వివాదంలో ల్యాండ్ మాఫియా ముఠా ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. 3 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన నరేందర్ ఆచూకీ కోసం నార్సింగి పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నట్లు నిన్న గుర్తించి కాపాడారు. గండిపేటలో 20 కోట్ల విలువైన 2000 గజాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసింది. ఓ మహిళా వైద్యురాలికి సంబంధించిన ఈ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి 3 కోట్లకు అమ్మేశారు. ల్యాండ్ కొనుగోలు చేసిన వ్యక్తి నరేందర్ ను మరొక వ్యక్తిని సంప్రదించి ల్యాండ్ లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి చేరుకున్న మరో ల్యాండ్ మాఫియా నరేందర్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నరేందర్ ను శంషాబాద్ ధర్మగిరిగుట్ట ఆలయానికి దగ్గరలోని ఫామ్ హౌస్ లో బంధించినట్లు సమాచారం రావడంతో దాడి చేసి అతనికి విముక్తి కల్పించారు. ఫామ్ హౌస్ నిర్వాహకులు గుర్రాలు కుక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ నరేందర్ అనే వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తికి ఆ మాఫియాకి సంబంధం ఏంటి? గండిపేటలో 2000 గజాల ల్యాండ్ని కొనుగోలు చేసిన వ్యక్తి ద్వారా ఆ ల్యాండ్లోకి నరేందర్, అతనికి సంబంధించిన మరో వ్యక్తి ఇద్దరు కూడా కలిసి ల్యాండ్లోకి క్లీన్ చేసేందుకు 2 రోజుల క్రితం అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే ల్యాండ్ పైన మరో భూమాఫియాకు సంబంధించిన 7 మంది వ్యక్తులు ఆ ల్యాండ్ని ఎలాగైనా కొట్టేయాలనే ఉద్దేశంతోనే నరేందర్ అడ్డుగా ఉన్నాడు అక్కడ అని చెప్పేసి నరేందర్ని కిడ్నాప్ చేసి ఇదే ఫామ్ హౌస్కి, బ్రదర్స్ ఫామ్ హౌస్ అని చెప్పేసి శంషాబాద్ శివార్లోనే 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్కి తీసుకువచ్చి 2 రోజులు ఇక్కడే బంధించి దాదాపు ఒక చిన్న కిచెన్లో అతన్ని పెట్టేసి అక్కడ దాడి చేసి అతనికి తీవ్రంగా గాయపరిచిన తర్వాత ఇక్కడే ఉంచేయడం జరిగింది. అయితే పోలీసులు నరేందర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ ఫామ్ హౌస్ని కనుక్కోవడం జరిగింది. కిడ్నాపర్లు ఇక్కడికే తీసుకొచ్చి నరేందర్ని 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినట్టు, ఇక్కడే దాదాపు 20 కుక్కలను కూడా వివిధ జాతులకు సంబంధించిన కుక్కలని ఇక్కడ ఏర్పాటు చేసి లోనికి ఎవరు రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొత్తం సీసీ కెమెరాలను కూడా ఇక్కడ వాళ్ళు అమర్చుకోవడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ని కూడా ల్యాండ్ మాఫియా కబ్జా చేసి ఈ ఫామ్ హౌస్ని నిర్మించినట్టు ఇక్కడ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ ల్యాండ్ ఓనర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాను 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ ల్యాండ్లో కొంతమంది రౌడీ మూకలు అహ్మద్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది 7 మంది కూడా వ్యక్తులు ఈ ల్యాండ్ని కబ్జా చేసి ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించి అతన్ని ఇక్కడ వచ్చినట్టయితే చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగినట్టు బాధితుడు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కూడా మరో కేసు నమోదు చేశారు. అయితే ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 7 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మరో 3 పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఫామ్ హౌస్కి సంబంధించిన పూర్తిగా పరిశీలించి ఇక్కడ కొన్ని ఈ మాఫియాకు సంబంధించి కొన్ని ఆధారాలన్నిటిని కూడా ఇక్కడ క్లూస్ టీమ్ ద్వారా కూడా సేకరించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ నుంచే ఎక్కడైనా ల్యాండ్ కబ్జా చేయాలన్నా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడాలన్నా ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురి చేసి వారిపై దాడులు కూడా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ల్యాండ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, ఎన్ని ల్యాండ్లు ఇలా బెదిరించి గుంజుకున్నారనే దానిపైన వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి మొత్తం పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. నరేందర్ అక్కడ గండిపేటకి సంబంధించిన లోకల్ ఎంఆర్పీఎస్ నాయకుడిగా పనిచేస్తున్నారు కాబట్టి ఏపీకి చెందిన వ్యక్తి ఆ గండిపేట కొనుగోలు చేసిన ల్యాండ్ని ప్రహరీ కూడా కట్టేందుకు నరేందర్ ద్వారా సహాయం తీసుకొని అక్కడ నిర్మాణాలు చేపడుతుండగా వీళ్ళు అక్కడికి వెంటర్ అయిపోయి ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి కూడా గొడవకు దిగి అక్కడ నరేందర్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి 2 రోజుల పాటు నిర్బంధించి ఇక్కడే ఉంచడం జరిగింది. అయితే పోలీసులు గుర్తించి నిన్ననే నరేందర్ని కాపాడి హాస్పిటల్లో చేర్చి వైద్యం అందించి ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. దీనిపైనే కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాఫియాకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ దాడులకు
పాల్పడ్డారు, ఎక్కడైనా ల్యాండ్ కబ్జాలు చేశారనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ గండిపేటలో ఒక డాక్టర్కి చెందిన 2000 గజాల స్థలానికి సంబంధించిన వివాదంలో ఈ నరేందర్ని కిడ్నాప్ చేశారు కాబట్టి ఆ కేసుని తోడితే ఇప్పుడు గండిపేటలో ఇక్కడ శంషాబాద్లో కూడా ఫామ్ హౌస్కి సంబంధించి దాదాపు 3000 గజాల స్థలాన్ని ఇక్కడ కబ్జా చేసి ఒక ఫామ్ హౌస్ని నిర్మించి మనం చూడొచ్చు, బ్రదర్స్ ఫామ్ హౌస్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం సీసీ కెమెరాలు, ఇనుప కంచెలు అన్నిటిని కూడా ఎవరు లోపలికి దూకకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి గేట్ చూసినట్టయితే ఈ గేటు కూడా ఒక్కరు కూడా పైనుంచి దూకే వెసులుబాటు లేకుండా ఈ గేట్ ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వీరంతా కూడా ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఇప్పటికీ ఇంకా దీంట్లో 20 కుక్కలు ఉన్నాయి, కొన్ని గుర్రాలు ఉన్నాయి. ఈ వీళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా కొన్ని స్టిక్స్, కొన్ని ఇనుప రాడ్లు ఇలాంటివి అన్నిటిని కూడా ఇక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఫామ్ హౌస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ల్యాండ్ మాఫియా ఎవరైనా కబ్జాలకు కానీ బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. ఎంతటి వారు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా బాధితులు నరేందర్ కి ఆ ల్యాండ్ మాఫియాకి ఏదైనా సంబంధం ఉందా? కేవలం ఆ ల్యాండ్ పైన వాళ్ళు కబ్జా చేశారు కాబట్టి, కన్నేశారు కాబట్టి ఇప్పుడు నరేందర్ ని కిడ్నాప్ చేశారా? గండిపేటకి సంబంధించిన 500 గజాల చొప్పున మొత్తం 4 ప్లాట్లు అక్కడ ఉన్నాయి. ఆ 4 ప్లాట్లకు సంబంధించి ఒక వైద్యురాలికి సంబంధించిన ప్లాట్లు, మిగతాయి వారి బంధువులకు సంబంధించి మొత్తం 2000 గజాలకు సంబంధించిన ఓపెన్ ప్లాట్స్ని గత 15 సంవత్సరాల నుంచి ఎవరు అక్కడ రాకపోవడంతో కొంతమంది అంటే ఈ గ్యాంగ్కి ఆపోజిట్ ఉన్నటువంటి గ్యాంగ్ అక్కడ ఆ ల్యాండ్కి సంబంధించి వైద్యురాలికి సంబంధించిన సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి 3 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ని అమ్మేశారు. ఆ ల్యాండ్ని కొనుగోలు చేసిన వ్యక్తే నరేందర్, లోకల్గా ఉంటాడు కాబట్టి అతని సహాయం తీసుకొని ఇక్కడ నేను ల్యాండ్ కొనుగోలు చేశాను, ఈ ల్యాండ్ ప్రహరీ కూడా నిర్మిస్తున్నానని చెప్పేసి అతని ద్వారా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనే ఈ మాఫియాకు సంబంధించి అహ్మద్ అనే వ్యక్తికి సంబంధించిన గ్యాంగ్ సభ్యులు ఆ ల్యాండ్ మాది అని చెప్పేసి నరేందర్ని బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ నరేందర్ మాకు సంబంధించిన వ్యక్తి కొనుగోలు చేశాడు, మేము ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తున్నామని చెప్పేసి నరేందర్ లోకల్గా ఉన్నాడు, ల్యాండ్కు కబ్జా చేయడానికి అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతోనే ఈ మాఫియాకు సంబంధించిన 7 సభ్యులు నరేందర్ని 2 రోజుల క్రితం గండిపేటలో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. గండిపేటలో పోలీసులు వెళ్ళిన సమయంలో అక్కడ పోలీసులపై కూడా దాడికి యత్నించి మేమంతా అడ్వకేట్లమని చెప్పేసి కూడా ఈ 7 కూడా బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులపై ఎదురు తిరిగినట్టు పోలీసులు కూడా చెప్తున్నారు. మరో కేసు కూడా దానిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి 7 మంది అహ్మద్కి సంబంధించిన గ్యాంగ్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారనే దానిపైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నార్సింగి లిమిట్స్లో బృందావన్ కాలనీ అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడ కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో సీలింగ్ ఇష్యూ ఉందని, తర్వాత వేరే లిటిగేషన్ ఉందనే వార్తలు ఉండటంతో ఆ ఓనర్స్ రాకుండా కొన్ని ఏరియా ఉంది. దీంట్లో అన్ని 500 గజాల ప్లాట్స్ ఉంటాయి. దాంట్లో అశ్విని అని చెప్పి డాక్టర్ గారిది ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి. తర్వాత మిగతాయి కూడా పక్కన ఒక 2 ప్లాట్స్ ఉంటాయి. ఈ 2000 గజాలుగా చేసుకొని అక్కడ ఉన్న ఒక రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి హరికృష్ణ అని చెప్పి విజయవాడ అతనికి కొంత అమ్మటం, దాన్ని 3 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ నమ్మకం మీద హరికృష్ణ అనే అతను వెళ్ళి క్లీన్ చేసుకోవటము, ఇది కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవటం అయింది. అదే టైంలో మొన్న 3-4 డేస్ బ్యాక్ కొంతమంది అడ్వకేట్స్, తర్వాత కొంతమంది ఆర్గనైజ్డ్గానే ఈ డాక్టర్ అశ్విని గారే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు, పోలీసు వాళ్ళు అడ్డం వస్తున్నారు నేను వెళ్తుంటే అని, దానికి పోలీస్ నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ కూడా తీసుకొని వచ్చి ఒక 30 మందితో వచ్చి అదే ప్లాట్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్లాట్లు మొదటగా అది అగ్రిమెంట్ చేసుకున్న హరికృష్ణ అని ఎవరైతే ఆంధ్ర అతను ఉన్నాడో అతను లోకల్లో ఒక యూనిస్ అని ఫ్రెండ్ని కన్సల్ట్ చేయటం, అతను ఈ లోకల్లో నెక్నాన్పూర్ సంబంధించిన నరేందర్ హెల్ప్ తీసుకుందామని నరేందర్ వాళ్ళకి ఫస్ట్ టైం ఈ ఇష్యూని చెప్పటం, వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని ఆ ముస్లిమ్స్తో ఆర్గ్యూ చేయటం జరిగింది. మాకు సంబంధించిన ల్యాండ్ మీరు ఎట్లా వస్తారని. ఫర్దర్గా ఈ సెకండ్ డే కూడా అదే జరిగింది.
అప్పుడు ఈ గ్యాంగ్లో వాళ్ళు ముస్లిం గ్యాంగ్ ఏదైతే అక్కడ ఉన్నారో, అడ్వకేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈ నరేందర్ని తర్వాత ప్రవీణ్ని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోవటం, 2 రోజులు ఫామ్ హౌస్లో పెట్టి అతన్ని ఫస్ట్ డే అతన్ని కొట్టినారు, సెకండ్ డే అతనికి ఫోన్ యాక్సెస్ ఇచ్చినారు. మనం ఏమనుకున్నామంటే వాళ్ళు ఫోన్ యాక్సెస్ ఇవ్వటం జనరల్గా జరగదు కాబట్టి ఎక్కడున్నారా అనేది మాకు కొంత కన్ఫ్యూజింగ్ ఉండే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి ఉన్న ఇంజరీస్ ఉన్నందుకు వాళ్ళని హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. దీంట్లో అప్పుడు ఫస్ట్ ఈ 2 గ్యాంగ్స్ మధ్యలో గొడవ అవుతున్నప్పుడు పోలీసు టైమ్లీ వెళ్ళటం, కొంతమందిని అక్కడ ఒక 2 అడ్వకేట్స్ వాళ్ళని, తర్వాత మిగతా వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని రావటం, వాళ్ళ మీద ఒక కేసు కట్టడం జరిగింది. వాళ్ళు కొన్ని పబ్లిక్ ఎవరన్నా వస్తే భయపెడతానికి లాగా ఒక పెద్ద డాగ్స్ని తీసుకొచ్చి కట్టేసినారు. దాంట్లో 3 చనిపోయి ఉన్నాయి అప్పుడు మనం వెళ్ళే వరకు. కాబట్టి దానికి యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ఒకటి కట్టాము. డిఫరెంట్ చీటింగ్ కేసులు, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి పోలీస్తో అంజు మెథడ్స్లో ఆర్గ్యూ చేయటము, థ్రెటన్ చేయటం, ఇది చేస్తే అక్కడ ఉన్న అతని మీద ఇంకొక కేసు కూడా కట్టడం జరిగింది. ఈ అన్ని కేసుల్లో కలిపి మనకి అక్కడ అందుబాటులో ఉన్న దొరికిన వీళ్ళందరినీ కూడా తీసుకొని నిన్న అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇంకొంతమంది పరారీ ఉన్నారు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఒక 2 ఉన్నారు మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళు వస్తే దీనికి కింగ్ పిన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గా ఎట్లా చేశారనే విషయాలు వచ్చేస్తాయి.